నమస్కారం ఫ్రెండ్స్, మనం గత 6 భాగాలుగా బీఈడీ అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి సాంఘిక శాస్త్రం ఒక సమైక్యత అధ్యయనం భావనలు సంబంధితాలు ఇది మొట్టమొదటి లెసను. ఈ లెసన్లో 6 భాగాలు కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 7వ భాగంలో ఉన్నాం. ఈ 7వ భాగంలో సాంఘిక శాస్త్రాల మేధావుల ఆవిష్కరణలు ఈ అంశానికి సంబంధించి క్రిస్టోఫర్ కొలంబస్, మార్క్స్ వెబర్ వీళ్ళిద్దరి గురించి కూడా పార్ట్ 6లో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 7వ భాగంలో ఈ కార్ల్ మార్క్స్ తదితర అంశాలని నేర్చుకుందాం. ప్రతి పాయింట్ కూడా ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా టెక్స్ట్ బుక్ నుండి మీకు అందిస్తున్నాం. వీడియోలు నచ్చితే లైక్ చేయండి. తప్పనిసరిగా 100% మీకు డిఎస్కి యూస్ఫుల్ అవుతాయి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్. కార్ల్ మార్క్స్. ఈ కార్ల్ మార్క్స్ సంబంధించి ఈయన 1818, 1883 ఈ మధ్యకాలంలో జీవించాడు. కార్ల్ మార్క్స్ 1818 నుంచి 1883 ఈ మధ్యకాలంలో జీవించడం జరిగింది. ఈయన పూర్తి పేరు ఏంటి అంటే కార్ల్ హెన్రిక్ మార్క్స్. పూర్తి పేరు కార్ల్ హెన్రిక్ మార్క్స్. ఈయన జననం గురించి ఇప్పుడు చూద్దాం. ఈయన 1818లో మార్చి 5న ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. కార్ల్ మార్క్స్ 1818లో మార్చి 5న ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. ఎక్కడ? ట్రయర్ నగరంలో. ఈ ట్రయర్ నగరం అనేది రైన్లాండ్ ప్రాంతంలో ఉంది. ఇది క్యాథలిక్ల నగరం. ట్రయర్ నగరము రైన్లాండ్ ప్రాంతంలో క్యాథలిక్ల నగరం. ఇది జర్మనీ దేశంలో ఉంది. ఈ జర్మనీ దేశంలో ఉన్న ట్రయర్ నగరంలో కార్ల్ మార్క్స్ 1818లో మార్చి 5న జన్మించాడు. తర్వాత వీరి ఫ్యామిలీ వారందరూ కూడా లూథరనిజాన్ని స్వీకరించారు. వాళ్ళు ఎప్పుడు స్వీకరించారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. 1817లో మార్క్స్ తండ్రి లూథరవాదాన్ని స్వీకరించాడు. ఎప్పుడు? 1817లో. అంటే ఈయన పుట్టడానికి ఒక సంవత్సరం ముందు 1817లో మార్క్స్ తండ్రి లూథరవాదాన్ని స్వీకరించాడు. తర్వాత 1824లో మార్క్స్ లూథరవాదాన్ని స్వీకరించడం జరిగింది. 24లో 25లో మార్క్స్ తల్లి ఈ లూథరవాదాన్ని స్వీకరించి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ 6వ సంవత్సరంలోనే కార్ల్ మార్క్స్ లూథరవాదాన్ని స్వీకరించినట్టు మనం గమనించవచ్చు. తర్వాత మానవతావాదిగా ఇక కార్ల్ మార్క్స్. ఈయన చూద్దాం. ఈ పాయింట్కు సంబంధించి శాస్త్రానికి విముక్తివాద ప్రగతిశీల పాత్ర ఉంటుంది అని కార్ల్ మార్క్స్ పేర్కొన్నాడు. కార్ల్ మార్క్స్ ఏం పేర్కొన్నాడంటే శాస్త్రానికి విముక్తివాద ప్రగతిశీల పాత్ర ఉంటుంది అని పేర్కోవడం జరిగింది. సామ్యవాద సిద్ధాంతాన్ని శాస్త్రీయమైనది అని అభివర్ణించాడు కార్ల్ మార్క్స్. సామ్యవాద సిద్ధాంతాన్ని శాస్త్రీయమైనది అని అభివర్ణించడం జరిగింది. ఇతని సిద్ధాంత నిర్మాణంలో 3 సాంప్రదాయాలను వారసత్వంగా స్వీకరించి సమ్మేళనం చేశాడు. కార్ల్ మార్క్స్ యొక్క సాంప్రదాయం ఈ సిద్ధాంత నిర్మాణంలో 3 సాంప్రదాయాలను వారసత్వంగా స్వీకరించి సమ్మేళనం చేయడం జరిగింది. ఇక్కడ జర్మన్ మేధో సాంప్రదాయం నుండి హెగెల్ గతితార్కికవాదం స్వీకరించి భౌతిక ప్రపంచానికి వర్తింపజేశాడు కార్ల్ మార్క్స్. ఈయన ఏం చేశాడంటే జర్మన్లో ఉన్న మేధో సాంప్రదాయం నుండి హెగెల్ గతితార్కికవాదం స్వీకరించి భౌతిక ప్రపంచానికి వర్తింపజేశాడు ఈ గతితార్కిక వాదాన్ని. తర్వాత ప్రష్యా పాలిత ప్రాంతాల నుండి బహిష్కరణకు గురై ఇంగ్లాండ్కు మకం మార్చుకున్నాడు. కార్ల్ మార్క్స్ ప్రష్యా పాలిత ప్రాంతాల నుండి బహిష్కరణకు గురై ఇంగ్లాండ్కు మకం మార్చాడు. ఇంగ్లాండ్ ఆర్థికవేత్తల రచనలు అధ్యయనం చేశాడు. ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు కార్ల్ మార్క్స్ ఇంగ్లాండ్ యొక్క ఆర్థికవేత్తల రచనలను అధ్యయనం చేశాడు. అంతేకాకుండా 1850 నుంచి 1860 ఈ మధ్యకాలంలో బ్రిటిష్ మ్యూజియంలో పనిచేశాడు. ఇక్కడే ఈ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడే లండన్ నగరంలో మరణించడం కూడా జరిగింది. తరువాత ఫ్రెంచి విప్లవ సాంప్రదాయం నుండి విముక్తివాద ఆలోచనలతో విప్లవాత్మక మార్పు తీసుకురావచ్చు అనే సిద్ధాంతాన్ని స్వీకరించాడు. ఫ్రెంచి విప్లవ సాంప్రదాయం నుండి విముక్తివాద ఆలోచనలతో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు అనే సిద్ధాంతాన్ని స్వీకరించాడు. ప్యారిస్లో
కార్మిక ఉద్యమంపై ఆసక్తి పెంచుకున్నాడు. ప్యారిస్లో కార్మిక ఉద్యమంపై ఆసక్తి పెంచుకున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే జర్మన్ తత్వశాస్త్రము, ఫ్రెంచి రాజకీయ ఆలోచన సరళి, ఇంగ్లాండ్లో ఆర్థికవేత్తల సిద్ధాంతాలను జతపరిచి తన సిద్ధాంతాన్ని రూపొందించుకున్నాడు. తన ఇక్కడ పేర్కొన్నాం, ఇతని సిద్ధాంత నిర్మాణంలో 3 సంప్రదాయాలు వారసత్వంగా స్వీకరించాడని. ఈ 3 సంప్రదాయాలను స్వీకరించి సమ్మేళనం చేశాడు. ఆ 3 సంప్రదాయాలు ఏంటి అంటే జర్మన్ తత్వశాస్త్రం, ఫ్రెంచి రాజకీయ ఆలోచన సరళి, ఇంగ్లాండ్ ఆర్థికవేత్తల సిద్ధాంతాలు. ఈ మూడింటిని కూడా జతపరిచి తన సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. తరువాత ఫ్రెడరిక్ ఏంగిల్స్. ఈయన మార్క్స్ యొక్క స్నేహితుడు. ఏంగిల్స్ కార్ల్ మార్క్స్ యొక్క స్నేహితుడు. ఈ మార్క్స్కి ఆర్థిక సహాయం చేస్తూ ఉండేవాడు ఏంగిల్స్ అనే ఆయన. కార్ల్ మార్క్స్కి ఏంగిల్స్ అంటే అభిమానం. అయితే ఏంగిల్స్ పట్ల ఎనలేని అభిమానం ఉండేది కార్ల్ మార్క్స్కి ఏంగిల్స్ పట్ల ఎనలేని అభిమానం ఉండేది. ఈ ఏంగిల్సే కాకుండా తన మామ మార్స్ ఫిలిప్, ఈ మార్స్ ఫిలిప్ పట్ల కూడా కార్ల్ మార్క్స్కి అభిమానం ఉండేది. రాజకీయ అర్థశాస్త్రంపై అధ్యయనం చేశాడు. కార్ల్ మార్క్స్. తర్వాత ఈ కార్ల్ మార్క్స్ యొక్క విద్యాభ్యాసం. ఈ విద్యాభ్యాసం చూసినట్లయితే విద్యాభ్యాసంలో భాగంగా న్యాయ విద్య. ఈ న్యాయ విద్య బాన్ విశ్వవిద్యాలయంలో 1935లోను, బెర్లిన్ విశ్వవిద్యాలయంలో 1936లోను న్యాయ విద్యను అభ్యసించాడు. కార్ల్ మార్క్స్ బాన్ విశ్వవిద్యాలయంలో 1935లో, బెర్లిన్ విశ్వవిద్యాలయంలో 1936లో విద్యను అభ్యసించాడు. ఏ విద్య? న్యాయ విద్య. కార్ల్ మార్క్స్ని ప్రభావితం చేసిన ఉద్యమాలు ఏంటి అని మనం చూస్తే ప్యూర్బా, బావుర్, యువ హెగేలియన్ ఉద్యమాలు. ఈ 3 ఉద్యమాలు కూడా కార్ల్ మార్క్స్ని ప్రభావితం చేశాయి. కార్ల్ మార్క్స్ని ప్రభావితం చేసిన ఉద్యమాల పేర్లు ఏంటి అంటే ప్యూర్బా, బావుర్, యువ హెగేలియన్ ఉద్యమాలు. ఈ మార్క్స్ 1841లో తత్వశాస్త్రంలో డాక్టరేట్ పూర్తి చేసుకున్నాడు. 1841 సంవత్సరంలో కార్ల్ మార్క్స్ తత్వశాస్త్రంలో డాక్టరేట్ని పూర్తి చేసుకున్నాడు. ఇందులో ది డిఫరెన్స్ బిట్వీన్ ది డెమోక్రటిన్ అండ్ ఎపిక్యూరియన్ ఫిలాసఫిక్స్ ఆఫ్ నేచర్ అనే అంశం మీద ఈయన తత్వశాస్త్రంలో డాక్టరేట్ పూర్తి చేశాడు. తర్వాత డెమోక్రటిస్తో పోలిస్తే ఎపిక్యూరాన్ మానవ స్ఫూర్తికి, స్వయం ప్రతిపత్తికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చాడు. డెమోక్రటిస్తో పోలిస్తే ఎపిక్యూరాన్ మానవ స్ఫూర్తికి, స్వయం ప్రతిపత్తికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చాడు. ఎపిక్యూరస్ని మార్క్స్ నిజమైన చైతన్యవంతుడు, విప్లవకారునిగా వర్ణించాడు. ఈ ఎపిక్యూరియన్ని మార్క్స్ నిజమైన చైతన్యవంతుడు, విప్లవకారుడు అని అభివర్ణించడం జరిగింది. తర్వాత ఈయన వివాహం. కార్ల్ మార్క్స్ యొక్క వివాహం చూసినట్లయితే ఈ వివాహం సంబంధించి 1843లో తన బాల్య స్నేహితురాలైన జెన్నివాస్ వెస్టాఫెలెన్ను వివాహం చేసుకున్నాడు కార్ల్ మార్క్స్. ఇప్పుడు 1843లో కార్ల్ మార్క్స్ తన బాల్య స్నేహితురాలైన జెన్నివాస్ వెస్టాఫెలెన్ ఈమెను వివాహం చేసుకోవడం జరిగింది. ఈ జెన్నివాస్ వెస్టాఫెలెన్ అనే ఆమె కార్ల్ మార్క్స్ యొక్క బాల్య స్నేహితురాలు. ఈమె 1889లో మృతి పొందింది. అంటే కార్ల్ మార్క్స్ చనిపోయిన 6 సంవత్సరాల తర్వాత ఈమె మృతి పొందడం జరిగింది. అంటే దీని ప్రకారంగా కార్ల్ మార్క్స్ ఎప్పుడు మరణించాడంటే 1883లో కార్ల్ మార్క్స్ మరణించాడు. తర్వాత కార్ల్ మార్క్స్కి సంతానం 6. ఈ 6 సంతానంలో 3 సంతానం కనీస అవసరాలు తీరనందువల్ల మరణించడం జరిగింది. కార్ల్ మార్క్స్ ఉన్న 6 సంతానంలో 3 సంతానం కనీస అవసరాలు తీరక మరణించడం జరిగింది. తర్వాత పత్రికా సంపాదకత్వం. ఈ మార్క్స్ పత్రికా సంపాదకత్వానికి సంబంధించి 1843లో
వివాహం చేసుకున్న సంవత్సరంలోనే రైనిష్ జితుంగ్ అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. కార్ల్ మార్క్స్ 1843లో ఈ 43 వరకు కూడా 1843 వరకు రైనిష్ జితుంగ్ అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. తర్వాత రాడికల్ ప్రచురణలు ఇప్పుడు 1842 నుంచి 48 వరకు కూడా రాడికల్ ప్రచురణలు. ఇవి రైన్లాండ్ ప్రాంతం, బెల్జియం ప్రాంతం, ఫ్రాన్స్ ప్రాంతం, ఈ ప్రాంతాలలో ప్రచురణలు చేశాడు కార్ల్ మార్క్స్. ఈయన రచనలు, కార్ల్ మార్క్స్ యొక్క రచనలు చూసినట్లయితే బ్రస్సెల్స్లో ఏంగిల్స్తో కలిసి జర్మన్ భావజాలం అనే రచన 1847లో చేశాడు. ఎక్కడ? బ్రస్సెల్స్. ఈ బ్రస్సెల్స్లో ఫ్రెడరిక్ ఏంగిల్స్తో కలిసి జర్మన్ భావజాలం అనే రచన 1847లో చేయడం జరిగింది. తర్వాత కమ్యూనిస్ట్ లీగ్, ఈ యొక్క కార్ల్ మార్క్స్, ఏంగిల్స్ వీళ్ళిద్దరూ కలిపి స్థాపించిన సంస్థ ఇది అంటే కమ్యూనిస్ట్ లీగ్. ఈ కమ్యూనిస్ట్ లీగ్ అనేది 1848 నుండి 1850 వరకు కొనసాగింది. 1848 నుండి 1850 సంవత్సరం వరకు కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ వీళ్ళిద్దరూ కలిసి స్థాపించిన కమ్యూనిస్ట్ లీగ్ అనే సంస్థ కొనసాగింది. తర్వాత కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ఈయనకు పేరు తెచ్చిన రచనలు ఏంటంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్, ఈ రెండు కూడా అతి ప్రాముఖ్యమైన కార్ల్ మార్క్స్ యొక్క రచనలు. తర్వాత ఈయన మరణం చూసినట్లయితే కార్ల్ మార్క్స్ మరణం, ఈయన 1883లో మార్చి 14న ఎక్కడ? ఇంగ్లాండ్లో లండన్లో మరణించడం జరిగింది. 1883 మార్చి 14న లండన్లో మరణించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.